అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను కందిపప్పుతో పచ్చడి చేస్తున్నాను. దానికి ఒక హాఫ్ కప్పు కందిపప్పు తీసుకున్నాను. దీన్ని వాష్ చేయొద్దు, దీనికి వేయించుకోవాలి, డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. మనము ఈ కందిపప్పు అనేది సిమ్లో పెట్టేసి డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. కందిపప్పు వేపేసుకున్నాక పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి అవన్నీ వేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఈ కందిపప్పు అనేది అయితే కొంచెము మనము మాడిపోకుండా సిమ్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కందిపప్పు అనేది వేయించుకున్నాము ఒక 2 నిమిషాలు. అయితే చూడండి, కందిపప్పు అనేది మంచి కలర్ అయితే వచ్చింది. ఇంత కన్సిస్టెన్సీలో మనము కందిపప్పు అనేది ఆపేసుకోవాలి. మనము సరిపోతుంది. స్టవ్ అయితే ఆపేసేసుకుంటున్నాను. కందిపప్పు అనేది అంతా మిక్సీలోకి నేను తీసేసుకుంటున్నాను. మిక్సీలో వేసేస్తున్నాను. వేసేసి మళ్ళీ ఇదే బాండీ పెట్టేసుకొని మనం కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం ఎంత కారం అయితే తింటామో అంత కారం ఉప్పు ఎవరు ఏం కొలతలంటూ ఏం ఉండవు, చూసుకొని వేసుకోవడమే. నేను అంత కందిపప్పు ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడగా నేను పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 20 పచ్చిమిర్చి తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇది కొంచెము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి 1 నిమిషము. ఇది తడంతా ఆరిపోయాక ఆయిల్ వేస్తే కొంచెం మన మీద చిందదనమాట ఆయిల్ అనేది. కొంచెం 1 నిమిషం అదే వేయించుదాము. 1 నిమిషం అంటే తడి అనేది పచ్చిమిర్చి మనం కడుగుతాం కదా, ఆ తడి అనేది ఆరిపోతే కొంచెం మన మీద చిందకుండా ఉంటుంది. సరిపోతుంది ఆయిల్. పచ్చిమిర్చి అనేది అంతా వేగిపోయింది, తీసేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసేసుకోవాలి, కందిపప్పులోనే కలిపేసేయాలి మొత్తము. ఇది మనం మెత్తగా చేసుకున్నాక మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకున్నాక అప్పుడు పోపు అనేది వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇందులో ఇంకా ఏమేమి వేయాలంటే కొంచెము చింతపండు, ఇంత చింతపండు సరిపోతుంది. ఇంతే చింతపండు, ఇంత కొబ్బరి ముక్క చూడండి, ఇంత సరిపోతుంది. ఇంత కొబ్బరి ముక్క, ఒక వెల్లుల్లిపాయ ఒకటి వేస్తే సరిపోతుంది. 1 స్పూను జీలకర్ర, వెల్లుల్లి ఒలుచుకొని మనం ఇందులో వేసేసుకొని ఇదంతా మిక్సీ పట్టేసుకోవాలి. మనం మిక్సీ పట్టాక చూపిస్తాను. పచ్చడి అంతా మిక్సీలో వేసేసుకొని బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు తాలింపు కోసము కడాయి పెట్టేసుకున్నాను పోపు చేసుకోవడానికి. అందులో ఇందాక పచ్చిమిర్చి వేసిన ఆయిల్ ఉంది కదా, అందులోనే వేస్తాను. పోపు కోసము కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక 1/2 టీ స్పూను, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం ఫ్రై అవ్వాలి. అవి మనకి కొంచెం అనేది ఫ్రై అనేది అవ్వాలి. గరిటె ఎక్కడ పెట్టానో కనపడలేదు. కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. పోపు అనేది మాడగొట్టుకోకూడదు. చూడండి, పోపు అనేది మంచిగా వేగింది కదా. పోపు అనేది ఎందులోకైనా సరే మంచిగా యూనిక్గా వేయించుకోవాలి. మాడిపోతే అట్లా ఇట్లా అస్సలు బాగుండదు. పప్పులోకైనా సరే పచ్చళ్ళలోకైనా ఎట్లా అయినా సరే పోపు అనేది చాలా బాగా వేయించుకోవాలి. మంచిగా పోపు అయింది కదా. కొద్దిగా పసుపు, స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేస్తున్నాను. పసుపు వేసాను కదా, మాడుతుంది, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంగువ పచ్చళ్ళలోకి ప్రతిసారి నేను చెప్తానే ఉంటాను, ఏ పచ్చళ్ళలోకైనా నేను ఇంగువ అనేది కంపల్సరీ నేను వాడతాను. టేస్ట్ అనేది బాగుంటుంది. వేయని వాళ్ళు ఉంటే ఒకసారి వేసి చూసుకోండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా మనము పచ్చళ్ళలోకి వేసేసుకుందాం పోపు అనేది. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కంది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ప్రతి ఒక్క వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చూసిన వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్.